నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నీవు మంచి తీర్థయాత్ర పూర్తి చేసుకున్నావు కదా, నీవు పల్లకిని ఆనుకొని ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చాను. ఇది ఏ సందర్భంలో జరిగింది? సార్ అందరం గ్రూప్స్ వేరే విజయవాడలో ఫ్రెండ్స్ అందరం కలిసి, అంటే సాయిబాబా డివోటీసే అందరం కలిసి షిరిడి యాత్రే పెట్టుకున్నాం అనమాట. అంటే అక్కడి నుంచి నాసిక్, త్రయంబకేశ్వరం, కృష్ణేశ్వరు, అది శనిశంగనాపూర్ చుట్టూ బాబా అదే షిరిడీకి దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా చూసొద్దామని చెప్పి దగ్గర ఒక వారం ప్రోగ్రామ్ వేసుకున్నాం అనమాట. వెళ్ళాం, చాలా సంతోషంగా వెళ్ళాము. ట్రైన్లో భజన చేసుకున్నాము. అంతా చాలా బాగుంది. అసలు ఎలాగంటే చాలా ఎంజాయ్ చేసాం. బాబా దగ్గర చూడాల్సినవి అన్నీ, బాబా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో లక్ష్మీబాయి షిండే ఇల్లు కానీ, మహల్సాపతి ఇల్లు కానీ, లేకపోతే శ్యామాయది కానీ, బాబా ఎక్కడెక్కడ తిరిగాడారు మొత్తం అన్ని ప్రదేశాలు చూసామన్నమాట. ఎంతో ఆనందంగా. అలాగే నాసిక్ వెళ్ళాం. జ్యోతిర్లింగాల్లో ఒకటి బాబా గారు అదే షిర్డీకి దగ్గరలోనే ఉంది, మహారాష్ట్రలోనే. అదొకటి చూసుకున్నాం. శనిశంగనాపూర్ చూసుకున్నాం. సాకూరి అని ఉపాసనీ బాబా గారి ఆశ్రమం చూసాము. అలా చాలా అసలు ఎంత ఆనందంగా వెళ్ళామంటే మనకి తెలియదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీగా వెళ్ళాము అని అంటే అదొక వేరే తీర్థయాత్రలాగా ఉంటుంది. ఇలా డివోటీస్ అందరం కలిసి వెళ్ళామంటే చాలా ఆనందంగా ఉంటుంది. చావడోత్సవం గురువారం ఎవ్రీ థర్స్డే అసలు షిరిడీలో చావడోత్సవం జరుగుద్దమ్మా. అది ఎంత కన్నుల విందుగా ఉంటుందంటే అసలు ముందు ఆ డ్రమ్స్ సౌండ్కి వాటికి మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అది చూడ చక్కగా ఉంటుంది. నిజంగా అప్పట్లో బాబా గారికి చావడోత్సవం ఎలా చేసేవాళ్ళో ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటినా కూడా అదే ఉత్సవాన్ని అంత ఆనందంగా చేస్తున్నారు అని అంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, గురువారం మటుకు షిరిడీలో అసలు ఒక వైభోగం. అసలు ఎంత అంటే అది కళ్ళతో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అది అంత వైభోగంగా ఉంటుంది. ఆ చావడోత్సవం సమయం మటుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. సరే, అన్నీ తిరిగి వచ్చాము, అంతా బాగుంది, అంతా చూసుకున్నాము, అంతా బాగుంది. ద్వారకామాయిలో ఈ బాబా గారిని తీసుకెళ్ళడానికి పల్లకి ఏదో ఎవరో ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. చాలామంది పల్లకీలో తీసుకొచ్చుకుంటారు బాబా గారిని. ఆ ద్వారకామాయిలో పెట్టి వాళ్ళ దర్శనం అది చేసుకొని వేరే వేరే ఊర్ల నుంచి ఎంతమంది పాదయాత్రగా వస్తారంటే చాలా అసలు నిజంగా అసలు ఎంత అద్భుతంగా అంటే ఎవరు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా ఆ గ్రూప్ సభ్యులందరూ రావడం, పండగ చేయడం, ప్రసాదాలు పంచడం, భజన చేసుకోవడాలు. అసలు మనకి అక్కడ ఖాళీగా ఉన్నామా అనిపించదు. ఆ నృత్యాలు కానీ, అది పాటలు కానీ, భజనలు కానీ ఎంత చక్కగా అద్భుతంగా ఉంటుందంటే పల్లకి ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నాను అనమాట. నేను మామూలుగా అనుకొని కూర్చున్నాము అందరం ఇలాగే. బాబా అక్కడ ఏదో భజన జరుగుతూ ఉంటే అది వింటా కూర్చున్నాము. సాయి సాయి అనుకుంటా ఉన్నాను. అంతా అయ్యింది, చక్కగా ఇంటికి చేరుకున్నాను. మళ్ళీ ఈ ప్రసాదాలన్నీ బాబా గారికి నైవేద్యం పెట్టి మమ్మల్ని ఇంత యాత్ర తీసుకెళ్ళి ఏది ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చావు కదా బాబా, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ధన్యవాదాలు తెలుపుకొని, బాబా ఏం చెప్తావు సందేశం అని చెప్పానంటే, నువ్వు అక్కడ పల్లకీ దగ్గర ఆనుకొని కూర్చున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్పాను. అసలు నువ్వు అక్కడే ఉన్నావని కూడా నువ్వు నాకు తెలియజేయనివ్వలేదా బాబా, ఎందుకు నా మీద అంత కోపం అని చెప్పి మళ్ళీ ఆయన మీద డిస్కస్ అనమాట. చెప్పచ్చు కదా నేను బాబా అని అంటే అది చెప్పరు, అలా చెప్పరు ఆయన అసలు. ఇంకా అప్పుడు అనుకున్నాను, అయ్యో ఫోటోలన్నా తీయాల్సింది బాబా, నువ్వు ఏ రూపంలో వచ్చావో తెలియదు కదా మాకు, ఎందుకు సరే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో నిన్ను చూడకుండా వచ్చేసానే అని చెప్పి అదొక నిరాశ ఏర్పరుస్తున్నావు బాబా అని చెప్పి అలాగా డిస్కస్ చేసేస్తాను అనమాట ఆ క్షణం. సరే బాబా ఉన్నారు, నన్ను చూసుకున్నారు, నా పక్కన. ఎలా డిస్కస్ చేస్తుంటారు? బాబా విగ్రహం ముందు కూర్చొని మాట్లాడేస్తూ ఉంటాను. ఆయన బయటికి మాట్లాడేస్తాను. ఆయన ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్ది, నవ్వుతారు, చమత్కారంగా ఉంటారు. ఆ విగ్రహం నవ్వుతున్నట్టుగా తెలిసిపోద్ది. పట్టమైనా కూడా అది అసలు ఒక విగ్రహం అనుకోకూడదు, ఒక మనిషి, పెద్ద మనిషి మన ఇంట్లో ఉన్నారు, బాబా ఉన్నారు అంతే. అంత విగ్రహంగా చూస్తే విగ్రహంగానే కనబడతారు. ఇలా మనం ఇప్పుడు మీరు నేను ఎలా డిస్కస్ చేసుకుంటున్నాం అలాగే బాబాతో చూసేస్తాను. ఆయన చెప్పేస్తారనమాట. అయితే అంతా ఇప్పుడు ఎంత ఆనందంగా చెప్పాను. నేను అక్కడే కూర్చున్నప్పుడు నువ్వు ఉండి నేను ఇక్కడే ఉన్నానని ఎందుకు చెప్పలేదు నాకు అంటే, నీకు ఇంకా నా మీద కోపం ఉందా, ఏం చేశాను, మిస్టేక్ ఏం చేశాను, నువ్వు చెప్పాలి కదా. పోనీ అక్కడ కూర్చున్నప్పుడు బ్లెస్సింగ్స్ అన్నా ఇవ్వచ్చు కదా బాబా, పోనీ నీ పాదాలన్నా పట్టుకునేదాన్ని కదా, అంత భాగ్యం కల్పించవచ్చు కదా. అంత చేసి వచ్చి నీ పక్కన కూర్చున్నానంటే ఆ మాటకి నాకు చాలా నిరాశగా ఉంది బాబా, పోనీ నీతో మాట్లాడినని చెప్పి అలా అనుకొని మళ్ళీ అలా ఒక క్షణమే లేండి ఉండను. అది ఆ విధంగా ఆ సందర్భంగా బాబా నాకు అది తెలిసిన సందేశం అమ్మ. ఎప్పుడు అసలు ఎలా అంటే ఇంకా నేను వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాననే భావన ఉండదమ్మా, బాబా గారితో మాట్లాడుకుంటున్నాను. అదే సంతోషం, అదే ఆనందం. మా కుటుంబ సభ్యులకి, అమ్మకి, అక్కకి ఇలా చెప్తా ఉంటాను బాబా ఇలా అన్నారు అని చెప్పి, వాళ్ళు చాలా సంతోషపడతా ఉంటారు. మరో సందేశం చూద్దాము.
నేను నీ దగ్గరే ఉండగా ఇంత కష్టపడి ప్రసాదం ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చావు? నీ ఇంటి వద్దే నైవేద్యం పెట్టొచ్చు కదా. అవును చెప్పారు. అంటే ఎక్కడికో మీరు ప్రసాదం తీసుకెళ్తే అక్కడ ఎందుకు, నేను నీ దగ్గరే ఉన్నా అక్కడే పెట్టొచ్చు కదా అన్నారు. అంతే. ఆరాటం ఎక్కడైనా ఉంటది కదమ్మా, మామూలుగా కాదు. ఇప్పుడు మన ఇంట్లో బాబా ఉన్నారు అనుకుంటా, అయినా కూడా షిరిడి వెళ్తాం, లేకపోతే ఇంకెక్కడన్నా గుళ్ళు బాగుంటే అక్కడికి వెళ్తాం. బాబా దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఆల్మోస్ట్ చాలా మటుకు చూసేసాను, ఏదో కొన్నో ఏదో చూడని ఉన్నాయి. అక్కడ బాగున్నారు బాబా అనిపిస్తూ ఉంటే ఓకే వెళ్ళాలి, చూడాలి, ఆ బాబాని కళ్ళారో చూసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, ఇదే కుతూహలం ఏర్పడిపోతూ ఉంటుంది. విజయవాడలోనే వేరే చోట ఎక్కడో మందిరం కట్టారు అని అన్నారు. అంటే కబురు వచ్చింది, రాణి ఇలాగా మా మందిరం ఒకసారి వచ్చి చూడు, ఇలాగా బాబా మందిరం కట్టి మేము 4 సంవత్సరాలు అయిందంటే, అవునా నాకు తెలియదండి, వస్తాను తప్పకుండా అని చెప్తానమాట. సరే ఉట్టిగా బాబా దగ్గరికి వెళ్తే ఉట్టి చేతులతో వెళ్ళలేం కదా, సరే ఆ బాబాకి కూడా ఒక ప్రసాదం తీసుకొని వెళ్దాము అనిపించి అలా తీసుకొని వెళ్ళాను అనమాట. ఏదో బాబాకి ఏదైతే ఇష్టమో అలా ఒకసారి కేసరి తీసుకోవడమో, లేకపోతే పులిహోర, లేకపోతే ఏదో చపాతీలు అలాగా. ఆయనకి ఏదైతే కోవా అంటే ఇష్టం కదా, అలాగా ప్రసాదం తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి సరే బాబా ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగున్నావు బాబా. ఎలా అంటే అది నాకు నచ్చితే కాసేపు ఆ గుళ్ళోనే చాలా టైం వరకు అక్కడే ఉండిపోతాను అనమాట. చాలా బాగున్నారు బాబా, ఎంత కళగా ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు, షిరిడి దాకా వెళ్తున్నాము మనం, అసలు ఏంటి ఇక్కడే ఉన్నారు కదా అని ఆ తృప్తి కన్నా ఎక్కడ బాబా కనిపిస్తే బాబా బాబా అని, అది గుడి అవ్వచ్చు లేకపోతే మనిషి రూపంలో ఏరైనా కూడా, అప్పుడంటే ఒక తెలియని వయసు, చిన్న వయసులో బాబా మందిరం అని అంటే చాలా వెళ్ళిపోవడమే, ఆ ఊర్లో ఉన్నారంటే వెళ్ళిపోవడం, ఈ ఊర్లో అంటే వెళ్ళిపోవడం, ఎవరన్నా బాబాలాగా వచ్చారంటే ఆ పాదాలు పట్టేసుకోవడం, ఈ జన్మలో ఇలా చూసుకుంటున్నావు నాయన అని చెప్పి అనుకోవడం. చాలా ఎంత పిచ్చి మూడ పిచ్చి కూడా ఉంటుంది కదా, అలా వెళ్ళిపోయేది. అలాగే ప్రసాదం తీసుకొని వెళ్ళి వచ్చాక బాబా నువ్వు అక్కడైతే భలే వెళ్సావు బాబా, భలే ఉన్నా, అదే భలే కట్టించుకున్నారు బాబా వాళ్ళు గుడి, భలే కట్టారు, అసలు నీకు అలా కట్టే మా అదృష్టం, మాకు అది ఉంటుందా, అలా మాట్లాడుతూ ఉంటాను. చాలా బాగున్నావు బాబా అని అంటే అప్పుడు అన్నారు, అప్పుడు సందేశం ఏమిస్తారా అని చెప్పి చూస్తే అసలు నేను ఇక్కడే ఉంటగా నువ్వు ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చావు, నాకు ఇక్కడ ఉండే పెట్టు అని చెప్పాను. అంటే ఏ రూపాల్లో అయినా ఆయనే, సర్వాంతర్యం కదమ్మా, సర్వం ప్రతి క్షణం ప్రతి అడుగులోను ఈ మొత్తం భూ ప్రపంచం అంతా ఆయనది. అందుకని ఎక్కడైనా నీ ఇంటి దగ్గరే నేను ఉండగా నువ్వు నా దగ్గరే పెట్టు అని చెప్పి, అంటే కష్టపడినెవరు అనమాట. అది ముందు ఆయన కష్టపడినవు, నన్ను కష్టపడినెవరు. ఇంకా అందుకని సరే బాబా నువ్వు ఇక్కడ అయినా కూడా ఫస్ట్ టైం కదా బాబా వెళ్తున్నాను కదా, నీకు ఏదో తినడానికి ఇవ్వాలి కదా అనేసి పెడదామని నా తృప్తి కోసం నేను తీసుకెళ్ళాను బాబా. అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు, చాలు బాబా నేను కష్టపడుతున్నాను అనే నీకు మనసుకు బాధ అనిపించి నువ్వు నాకు ఆ సందేశం ఇచ్చావు చూసావా, చాలా కృతజ్ఞతలు నాయన అని చెప్పి పాదాలకు దండం పెట్టుకుని మళ్ళీ రొటీన్ పూజ రొటీన్. అంటే అక్కడెక్కడికో తీసుకెళ్ళి ప్రసాదం ఇంట్లోనే పెట్టొచ్చు కదా అంటున్నారు. అదే ఏ విషయమైనా ఆయన చెప్తారమ్మా, నేను చెప్తున్నాను కదా, ఇలాంటి 1500 సందేశాలు ఉన్నాయి. ఇప్పుడు మన జీవన విధానంలో చాలా చాలా జరుగుతూ ఉంటాయి, చాలా ఎన్నంటే అన్ని. ఒకవేళ డబ్బు రావచ్చు పోవచ్చు, లేకపోతే ఇంకోటి బంధువులు రావచ్చు, ఏదోటి మన ఒక ఫ్యామిలీ అంటే అన్నీ ఉంటాయి. ఈ టైంకి ఇది జరుగుతుంది, ఈ టైంకి అది జరుగుతుంది అని చెప్పేస్తారు ఆయన. చాలా అసలు ఎంత, ఒకవేళ దాన్ని ఏదన్నా పరధ్యానంగా ఉన్నా కూడా తట్టి చెప్తారు, పరధ్యానంగా ఉండబాక అని చెప్తారు బాబా. లెగవపోయిన ఒక లేట్గా లేచాను అనే లోపే ఆయన లేపుతారు, పిలుపులాగా నాకు అనిపించేస్తుంది. బిడ్డ అంటారు, ఆయన ఇష్టం, ఇంకా ఏదో ఒక విధంగా పిలుస్తారు అనమాట. ఒక్కోసారి ఆయన ఇంట్లో వచ్చారు అని అంటే విపరీతమైన సుగంధ ద్రవ్యమైన వాసన వచ్చేస్తుందమ్మా. అలా కూడా జరుగుతుంది. నేను వచ్చాను ఇవాళ చెప్తారు, నేను ఆఫీస్ నుంచి వచ్చేసేసి ఫ్రెష్ అయ్యి నేను దీపం అది వెలిగించాక ఇవాళ 3 సార్లు ఇంటికి వచ్చానంటారు. నువ్వు ఏ రూపంలో వస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ 3 సార్లు మటుకు వచ్చానని చెప్తున్నావే, అది ఎలాగోవా నువ్వు నాకు కనిపించు అని అంటే మళ్ళీ నవ్వుతారు ఆయన. 3 సార్లు వచ్చి వెళ్ళాను అని చెప్తారు. సరే బాబా, ఆ పాదాలు, ఆ బంగారు పాదాలు నా ఇంట అడుగు పెట్టాయి అని అంటే అది ఎంతో నాకు చాలా ఆనందం బాబా. సరే నేను నీ నీడలో ఉన్నాను, నువ్వేం చేసినా కూడా నాకు ఇష్టమే బాబా అని చెప్పి అలా అదే చెప్తున్నాను కదా, ప్రతి సెకండ్లో ఏది జరుగుతుందో ఏది జరగదో అది ఏది దాన్ని నేను ఒకవేళ నేను ఏదన్నా ఇబ్బందిలో పడిపోతున్నానన్నా కూడా ఆయన దాన్ని సరళిగా చేసేసి ఆయన ఆ ఇబ్బంది కూడా పడనివ్వకుండా ఆయనే కాపాడుకుంటారు. నేను లెగాలన్నా ఆయనే, నేను నిద్రపోవాలన్నా ఆయనే, ఏ పని చేయాలన్నా అన్నీ ఆయనే బాబా గారు. ఇప్పుడు లక్ష్మి మారిపోతుంది. అవును, నేను కూడా మారిపోతున్నా డెఫినెట్ గా. ఈ మాటలు నా నోటి వెంట అలాగే పలుకుతున్నాయి చూసారా. సరే అమ్మా.